ఇది గ్యాక్ ఫ్రూట్. దీన్నే తెలుగులో స్వర్గఫలం అని అంటాము. ఈ పండును 2 ముక్కలుగా కట్ చేసి దాని లోపల ఉన్నటువంటి గుజ్జు మొత్తాన్ని, చింతపండు గుజ్జును ఏ రకంగా అయితే తీస్తామో ఒక స్ట్రైనర్‌లో వేసుకొని ఈ గింజలకి అతుక్కున్నటువంటి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ తీసుకోవాలి. ఈ రకంగా మనకి ఈ గ్యాక్ ఫ్రూట్ మిశ్రమం అనేది ఇలా తయారవుతుంది. అదేవిధంగా ఇందాక మనము కోసి పెట్టుకున్నటువంటి ఏవైతే చిప్పలు ఉన్నాయో అందులో ఉన్నటువంటి పసుపు రంగు మిశ్రమాన్ని, అదేవిధంగా ఈ జ్యూస్ మిశ్రమాన్ని రెండింటిని మన మిక్సీ జార్లో ఉండే జ్యూస్ చేసుకునే పాత్రలోకి మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా మనకి రుచికి సరిపడినటువంటి పంచదార, అలాగే 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల పాలు కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 నిమ్మకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుని మనము ఈ మిక్సర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్యాక్ ఫ్రూట్ టొమాటో మరియు క్యారెట్లో ఉండేదానికన్నా ఎంతో అధికంగా వైటమిన్ ఏ ఉంటుంది. అంతేకాకుండా అనేక పోషకాలు కలిగినందువల్ల దీన్ని మనం స్వర్గఫలం అని కూడా అంటాము.